హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం 3BHK ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ సేల్కి అయితే తీసుకొచ్చానండి. మనకి లొకేషన్ వచ్చేసి మయూరి నగర్, మియాపూర్. ఈరోజు మనం యాక్సెస్ వ్యూ కూడా చూద్దాము. అంటే ఎలా మనకి రోడ్ ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. అంటే కొంతమంది కొత్త వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది అనమాట. అది కొత్త లొకేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే మనకి ఆఫీస్పేట్ ఆల్విన్ సిగ్నల్ దగ్గర నుంచి మియాపూర్ సిగ్నల్ వరకు, అక్కడ నుంచి మళ్ళీ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మియాపూర్ సిగ్నల్ వరకు, అక్కడ నుంచి మనకి మయూరి నగర్ ఫ్లాట్ దగ్గరికి మనం ఈ జర్నీలో అయితే వెళ్దాం అనమాట. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థంబ్నెయిల్లో ఇచ్చిన విధంగానే మంచి బ్రాండ్ న్యూ అండ్ వెరీ స్పేసియస్ 3BHK ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్. ఒకసారి వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఐనాక్స్ మనకి మియాపూర్ సిగ్నల్కి బిఫోరు రైట్ సైడ్లో వెళ్తుంటే రైట్ సైడ్లో ఒకటి కొత్తగా మాల్ కన్స్ట్రక్షన్ అయింది, అదనమాట. అక్కడ నుంచి మనకి ఇటువైపు బైక్ మెకానిక్ షాప్స్ ఇవన్నీ కమర్షియల్ కాంప్లెక్స్ అన్నమాట. అండ్ మియాపూర్ సిగ్నల్ నుంచి ఆల్విన్ సిగ్నల్ వరకు ఆల్మోస్ట్ మనకు ఒక 1.2 కిలోమీటర్ రేడియస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఫ్లాట్ దగ్గర ఒక 1.5 కిలోమీటర్ రేడియస్ అయితే ఉంటుంది. టోటల్గా మియాపూర్ మెట్రో స్టేషన్కి 1.8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇవంతా కూడా మనకి ముంబై హైవే మెయిన్ రోడ్ అండి. అండ్ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా హుడా అప్రూవ్డ్ ఓపెన్ ల్యాండ్ అండి. మయూరి నగర్ హుడా అప్రూవ్డ్ ఓపెన్ ల్యాండ్. అందులో మనకి ఎంఐజీ కింద ఉంటుందన్నమాట. అందులో మనకి ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఛానల్లోనే వీడియోలోనే కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఓన్లీ కాంటాక్ట్ నెంబరే ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రైజు, లొకాలిటీ అంతా కూడా మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా 3BHK ఫ్లాట్ కొనాలి అనుకునే వాళ్ళకి. అండ్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా బెస్ట్ ప్రైజ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్లోజ్ టు మియాపూర్ సిగ్నల్, మియాపూర్ ఎక్స్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకి వాక్బై బ్రిడ్జ్ అనమాట, ఐరన్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడే మనకి నెక్స్ట్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆల్విన్ సిగ్నల్కి నెక్స్ట్ మెట్రో స్టేషన్. అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట ఈ ఏరియాలో తీసుకునే వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇది మియాపూర్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మియాపూర్ సిగ్నల్. అండ్ ఇప్పుడు మనం మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అదిగోండి మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనకి 1.8 కిలోమీటర్, సరే తక్కువలో తక్కువ 2 కిలోమీటర్ రేడియస్ అయితే అనుకుందాం. మనకి మయూరి నగర్ బస్ బాడీ ఆపోజిట్ కేంద్రీయ విహార్ విద్యాలయం రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనం ఇక్కడ మాతృశ్రీ నగర్ను క్రాస్ చేస్తూ వెళ్తున్నాము. మియాపూర్ మాతృశ్రీ నగర్ క్రాస్ చేసి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి మనకి మెట్రో పార్కింగ్కి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. అది అంటే మెట్రో ట్రాక్, పార్కింగ్కి వెళ్ళే ట్రాక్ అనమాట. ఇక్కడ మనకి మియాపూర్ మాతృశ్రీ నగర్ లెఫ్ట్ సైడ్లో నియర్ బై మనకి శ్రీ చైతన్య కాలేజెస్ ఉన్నాయి. అండ్ స్కూల్స్ కానివ్వండి, ప్రీ స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసే ఈఎస్ఐ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కేంద్రీయ విహార్ విద్యాలయం స్కూల్ ఉంది. అదే ఏరియాలో వేరే ఇంకా ప్రీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసింది మాతృశ్రీ నగర్ ఎంట్రన్స్ 2 అనమాట. ఇక్కడ వచ్చేది బజాజ్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఉంటాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మళ్ళీ మియాపూర్ చౌరస్తా వస్తుంది. అండ్ మార్కెట్ కూడా మనకి ఫ్లాట్ దగ్గర నుంచి ఒక 100-200 మీటర్స్ రేడియస్లోనే మనకి వెజిటేబుల్ మార్కెట్ జరుగుతుంది. వీక్లీ వన్స్ వెజిటేబుల్ మార్కెట్ జరుగుతుంది. అదేవిధంగా డైలీ కూడా వెజిటేబుల్ సెల్లర్స్ అయితే ఉంటారు. వెజిటేబుల్ సెల్లర్స్, ఫ్రూట్ సెల్లర్స్, ఆల్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నమాట. గ్రోసరీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతాయి. అది వచ్చేసి మనకి శ్రీ చైతన్య కాలేజ్ అండి.
కాలేజ్ వచ్చేసి మనకి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది ఫ్లాట్ దగ్గర నుంచి. అండ్ కొత్తగా అక్కడ టీఎక్స్ హాస్పిటల్ కూడా ఒకటి ఓపెన్ అయింది. టీఎక్స్ హాస్పిటల్ ఉంది. ఉద్భవ్ హాస్పిటల్ ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది, శ్రీకర రోబోటిక్ హాస్పిటల్ అని చెప్పేసి అని కొత్తగా శ్రీకర వాళ్ళు ఆ ఉద్భవ్ హాస్పిటల్ బిల్డింగ్ అయితే తీసుకున్నారు. అండ్ నియర్ బై స్కూల్స్, ప్రీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, జిహెచ్ఎంసీ పార్క్స్, ఓపెన్ జిమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చౌరస్తా నుంచి మయూర్ నగర్కి స్టార్ట్ అయ్యాము. ఇది మనకి బాచ్పల్లి గండి మైసమ్మ కనెక్టివిటీ రోడ్ అండి. 100 ఫీట్ 120 ఫీట్ రోడ్డు. అండ్ ఇక్కడ మనకి నైలాన్ వాళ్ళు ఉన్నారు, అపర్ణ వాళ్ళు ఉన్నారు, అండ్ నరేన్ ఎస్టేట్ విల్లా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు కన్స్ట్రక్షన్స్. అండ్ బాచ్పల్లి మనకు 4.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి 3.5 కిలోమీటర్, ఫ్లాట్ దగ్గర నుంచి 3.5 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఇవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్, శిల్ప హై రైజ్ అపార్ట్మెంట్స్. టోటల్ వెరీ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి, పాష్ ఏరియా. ఇంకా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. అండ్ మనకి టువర్డ్స్ డిమార్ట్ కూడా యాడ్ అవుతుంది. డిమార్ట్ వచ్చేసి ఒక 500 మీటర్ రేడియస్లో ఉంటుందండి. ఫ్లాట్ నుంచి ఒక 500 మీటర్ రేడియస్లో డిమార్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 600, ఫ్లాట్ నుంచి ఒక 600 to 700 మీటర్ రేడియస్లో రత్నదీప్ ఉంటుంది. డిమార్ట్ ఇప్పుడు మనం చూడవచ్చు. డిమార్ట్ ఇది డిమార్ట్ బిల్డింగ్ అండి. అండ్ రాఘవేంద్ర హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్, నైలాన్ కన్స్ట్రక్షన్స్, విరాట్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్. అండ్ మనకి టూ గెత్తర్ మైన్స్ కూడా మన ఆల్విన్ సిగ్నల్ దగ్గర నుంచి ముంబై హైవే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మనకి టూ గెత్తర్ మైన్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అయినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి బస్ బాడీ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి బస్ బాడీ రీచ్ అవుతాం. బస్ బాడీ దగ్గర నుంచి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది. హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ దగ్గర నుంచి 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలన్నా కూడా వెళ్ళొచ్చు. హై రైజ్ కన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా అండ్ కమర్షియల్ ఏరియా రెండు విధాలుగా ఉంటుందన్నమాట. నైలాన్ వాళ్ళు ఇక్కడ నైలాన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ మనకి 120 ఫీట్ రోడ్డు, మియాపూర్ టు గండి మైసమ్మ టువర్డ్స్ బాచ్పల్లి కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి రత్నదీపు. అండ్ రత్నదీపు నుంచి ఇది మనకి బస్ బాడీ గవర్నమెంట్ ల్యాండ్. ఇదంతా కూడా ఇటువైపు లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ ల్యాండ్, టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్. అండ్ రత్నదీప్ మనం డిమార్ట్ చూసాము, రత్నదీప్ చూసాము. అక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకొక 300 మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ యూటర్న్ తీసుకోవాలి మన మయూరి నగర్లోకి రావాలి అంటే. ఇక్కడ మనకి బస్ బాడీ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది బస్ బాడీ. దీని పక్కనే మనకి హెచ్పి పెట్రోల్ బంకు. 200 to 300 మీటర్స్ ఫ్లాట్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ బిల్డింగ్ వచ్చేసి కూడా మనకి 100 ఫీట్ రోడ్ నుంచి ఒక 100 మీటర్స్ 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ మన బాచ్పల్లి మియాపూర్ టు బాచ్పల్లి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ 100 to 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ రోడ్డు కాకుండా కొంచెం ముందు రోడ్డుకి వెళ్తే మన కేంద్రీయ విహార్ మయూర్ నగర్ మెయిన్ ఆ రోడ్లో నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే మేము ముందుగానే ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ మనం బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మంచి చెట్లు, పెద్ద చెట్లు.
అండ్ ఇదే ఏరియాలో కొంచెం కమర్షియల్గా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బిల్డింగ్ ముందు ఉన్న 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు, 30 ఫీట్ సీసీ రోడ్డు, హుడా అప్రూవ్డ్ ఓపెన్ ల్యాండ్ అండి. హుడా అప్రూవ్డ్ ప్లాటు, అందులో కన్స్ట్రక్షన్ చేసిన జిహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ప్రతి ఫ్లాట్కి కూడా 2 కార్ పార్కింగ్స్ అయితే ఇస్తున్నారు, డెడికేటెడ్ 2 కార్ పార్కింగ్స్. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, రెడీ టు మూవ్, 3 BHK ఫ్లాట్స్. ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ అండి. ఫ్రంట్ డోర్ వచ్చేసి వాష్రూము, ఇటు కర్టన్ డోర్ వచ్చేసి మనకి వాచ్మెన్ ఎంట్రన్స్ రూమ్ అండి. ఇక్కడ మనకి స్టేర్ కేస్ కమ్ ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ప్రతి ఫ్లాట్కి కూడా 2 కార్ పార్కింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్టెప్స్ కూడా స్పేసియస్గా స్టెప్స్ ఉన్నాయి. అండ్ లిఫ్ట్ కూడా అప్డేటెడ్ వెర్షన్ కండి. లిఫ్ట్ హ్యాండ్ పుల్లింగే, ఆటోమేటిక్ కాదు, హ్యాండ్ పుల్లింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసియస్ స్టెప్స్ అండ్ స్పేసియస్ కారిడారు, ఆల్మోస్ట్ 5 to 6 ఫీట్ వెడల్పుతో కారిడార్ ఉంటుంది. సపరేట్గా ఇక్కడ నుంచి సపరేట్గా మనకి మాత్రమే ఉంటుంది. ఎంట్రన్స్లో లిఫ్ట్ తర్వాత ఎంట్రన్స్లో గ్రిల్స్గా అట్లా పెట్టుకుంటే ఫుల్ సేఫ్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఫుల్లీ టేక్ వుడ్ మెయిన్ డోరు చూడొచ్చు. కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. లాక్ లేకుండా పైకి వచ్చామండి. వాచ్మెన్ గారు అడిగితే మళ్ళీ కిందికి వచ్చి తీసుకొని పోమన్నారు. మళ్ళీ 4 ఫ్లోర్లు కిందికి వచ్చాము. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. హాలు, వెరీ స్పేసియస్ హాలు. అండ్ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇన్సైడ్ సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి విండోకి సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఫాల్ సీలింగ్లో డిజైన్స్ ఉంటాయి కాబట్టి బిల్డర్ చేసిన ఫాల్ సీలింగ్ నచ్చదేమో అని చెప్పేసి అని మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. హాల్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి ఈ ఫ్లాట్లో పూజా గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హుడా అప్రూవ్డ్ ప్లాట్ కాబట్టి ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుందన్నమాట. వుడ్ వర్క్ చేయించేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్. అండ్ ఇక్కడ నుంచి మనకి కిచెన్కి వెళ్తామండి. కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేసియస్గా ఉందండి. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఒకేసారి సిట్టింగ్ డిన్నర్ తీసుకోవచ్చు. డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే కలిసి కూర్చొని తినాలి అనుకుంటే ఏదైనా తినొచ్చు. అక్కడ మనకి పక్కనే పూజా గది ఇచ్చారు. వెరీ స్పేసియస్ డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్లో వచ్చేసి మనకి బోర్ అండ్ మంజీరా ప్రొవిజన్స్ ఉన్నాయండి. 2 ట్యాప్స్, ఒకటి వచ్చేసి బోర్ కనెక్షన్, ఒకటి వచ్చేసి మంజీరా కనెక్షన్, 2 వాటర్ కనెక్షన్స్ అండ్ 2 కార్ పార్కింగ్స్ అండ్ సీసీ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. వ్యూ చాలా బాగుందండి. అండ్ యూటిలిటీ ఏరియా, బాల్కనీ కూడా చాలా స్పేసియస్ బాల్కనీ వచ్చింది. అండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 2300 ఎస్ఎఫ్టీ అండి. అండ్ బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,40 lakhs అయితే కోట్ చేస్తున్నారు. కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.